దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మనమందరం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయములో పౌలు గారు తిమోతితో చెబుతున్నటువంటి మాట 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము అంటున్నాడు. అంత్య దినములలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకి ముందున్న దినములలో, ఆ దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పని పౌలు గారు చెప్తున్నాడు. అపాయకరమైన కాలము అంటే కాలము అపాయకరమైందా? కాదు. సోమవారం చెడ్డదా? మంగళవారం చెడ్డదా? శనివారం చెడ్డదా? రోజులు చెడ్డవని కాదు, మనుషులు చెడ్డవారని అర్థం. చెడ్డ మనుషులు ఏ ఊరిలో ఉంటారో ఆ ఊరు ప్రమాదమే కదా. చెడ్డ మనుషులు ఏ కాలంలో ఉంటారో ఆ కాలంలో ఉన్న పరిస్థితి చెడ్డవే కదా. కనుక చెడ్డవారు ఎక్కువగా చెడ్డవారుగా ఉన్న కాలము అని అర్థం. ఆ చెడ్డవారు ఎక్కువగా ఉన్న కాలం కాబట్టి అది అపాయకరమైన కాలము అని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. రైట్. మనుషులు అపాయకరమైన వారుగా ఉంటారు అంత్య దినములలో అని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నాడు కదా. కొంచెం కానీ మనం చూస్తే అపాయకరమైన మనుషులు ఎలా ఉంటారు? అపాయకరమైన మనుషులు ఏం చేస్తారు? 1వ వచనం, 2వ వచనం. అపాయకరమైన మనుషులట స్వార్థ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులకి డేంజర్. ఇంతకీ ఎవరికి అపాయకరము? దేవునికి కాదు, మనిషికి అపాయకరం. ఏ మనిషికి అపాయకరము? మంచివాడికి చెడ్డవాడు అపాయకరం. మంచివాడు చెడ్డవాడికి అపాయకరం కాదు, చెడ్డవాడు మంచివాడికి అపాయకరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపాయకరమైన మనుషులు ఎవరు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారంటే స్వార్థ ప్రియులట. ఎవరిలో అయితే స్వార్థం ఉంటుందో వారు ఆ కాలంలో ఉన్న మనుషులకు డేంజర్ అని అర్థం. మనం విషం, నాగుపాము అది డేంజర్ అనుకుంటున్నాం. పులి, సింహం అది డేంజర్ అనుకుంటున్నాం. ఇలా రకరకాలు మనం చూస్తున్నాం. కానీ మనిషికి మనిషి, మంచి మనిషికి చెడ్డ మనిషి అపాయకరం. స్వార్థంగా ఎవరైతే ఆలోచిస్తారో నాకే, వాళ్ళకి ఎవరికి ఉండకూడదు. 100 ఎకరాలు నాకు ఒక్కడికే ఉండాలి. స్వార్థం, నేనే తినాలి, వారు ఏమైతే నాకేంటి. ఇలాంటి మనుషులకు అపాయకరమైన వారు. ధనాపేక్షులు మనుషులకు అపాయకరమైన వారు ఎవరంటే ఎవరికైతే డబ్బు పిచ్చి ఉంటుందో, ఇక డబ్బే సర్వస్వం, డబ్బు కోసమే పుట్టామన్నట్టు, డబ్బు ఉంటేనే గొప్ప అన్నట్టుగా, డబ్బే కావాలన్నట్టుగా, డబ్బు కోసం ఏమైనా చేస్తామన్నట్టుగా ఉంటారే ధనాశ, వారు అపాయకరమైన మనుషులు. బెంకములాడువారు, లేంది పోయింది చెప్పేవాడు, ఇంకొకటి కల్పించి చెప్పేవాడు, కాపురాలు చెడగొట్టేవాడు, భార్యాభర్తల మధ్య తగాదాలు పెట్టేవాడు,
సంఘాలను పాడు చేసేవాళ్ళు, బెంకములాడు మనుషులు మంచివారికి అపాయకరం. అహంకారులు దేవునికి కూడా భయపడరు. నా బలము, నా జ్ఞానము, నా ధనము, నా ఉద్యోగము, నా టాలెంటు నాకెంతుందో తెలుసా, నేను ఎవరినో తెలుసా, నాకు ముఖ్యమంత్రి తెలుసు, నాకు ప్రధానమంత్రి తెలుసు. అహంకారం. ఈ అహంకారులు అపాయకరమైన మనుషులు. దూషకులు అంటే తిట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఎదుటివాడిని తిట్టేవాళ్ళు. తిట్టడం వలన గొడవలు కదా, తగాదాలు కదా. దూషకులు అపాయకరమైన వాళ్ళు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరైతే కన్నారో, ఎవరైతే తమ బిడ్డలను చిన్నప్పటి నుంచి అన్నీ చూసి కన్నారో, పెంచారో, అలాంటి తల్లిదండ్రులకు, కష్టపడి కన్న తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఎంత ఘోరం. అవిధేయులు అంటే మంచి తల్లిదండ్రుల మాట వినని ప్రతి వాడు అపాయకరమైనది. తల్లిదండ్రులకు లోబడని వాళ్ళు, దేవుడి జ్ఞానానుసారంగా పెంచే తల్లిదండ్రులకు లోబడని ప్రతివాడు కూడా అపాయకరమైన వాడు. కృతజ్ఞత లేనివారు. దేవుడు మనకెంతో సాయం చేశాడు. ఈ ఆత్మనిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, అన్నం పెడుతున్నాడు, పంటిస్తున్నాడు, గాలిస్తున్నాడు. తన ప్రియకుమారుణ్ణి కలవరి శిలువలో ఇచ్చి ఆయన శరీర రక్తాల ద్వారా ఆత్మరక్షణ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, దైవ సేవకులను అనుగ్రహించాడు. ఎంతోమంది సేవకులు, మిషనరీస్ ప్రాణాలు పెట్టారు ఆత్మలను రక్షించడానికి, పరలోకం తీసుకెళ్ళడానికి, నరకం తప్పించడానికి. మరి ఇదంతా ఎరిగి తెలుసుకొని కృతజ్ఞత ఎక్కడ ఉంది? కాబట్టి దేవుడు చేస్తున్న సహాయాన్ని గుర్తించక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని ప్రతివాడును కూడా డేంజరే, అపాయకరమైన వాడు. ఎదుటివాడు సాయం చేస్తే తిరిగి సహాయం చేయాలన్న ఆలోచన లేకుండా సహాయం చేసిన వాడి మీదకే వెళ్ళేవారందరూ కూడా అపాయకరమైన వాళ్ళే. అపవిత్రులు. నీతిగా బతకాలని, న్యాయంగా బతకాలని, మనస్సులో మంచి ఉండాలని, మంచిగా బతకాలని కాకుండా తమ హృదయము నుండా చెడు ఆలోచనలతో, చెడు కార్యాలతో, దుష్ట తలంపులతో చెడ్డ జీవితం జీవిస్తున్న ప్రతివారు కూడా అపవిత్రులే. అలాంటి అపవిత్రులు మనుషులకు అపాయకరమైన వారు చాలా ఉన్నాయి. కనుక రెండవ భాగంలో దేవుని చిత్తాన్ని బట్టి దాన్ని చూద్దాం. ఇలాంటి వారందరూ కూడా అంత్య దినముల్లో, అంటే ఇప్పుడే ఈ రోజుల్లోనే చూస్తున్నాం కదా దేవుడు చెప్పిన మాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ యొక్క 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చెప్పబడిన, ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటల్లో ఉన్న వ్యక్తుల వలె కాకుండా దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. అది మనకు క్షేమం. అప్పుడు మనం ఇతరులకు మంచివారుగా ఉన్నాము అని అర్థం. లేకపోతే ఈ గుణాలు మనలో ఉంటే మనం కూడా అపాయకరమైన వాళ్ళమే ఎదుటి వాళ్ళకి. ప్రార్థించేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. మనుషులలో మంచి వాళ్లకు అపాయకరమైన మనుషులు ఎవరో నీవు తెలియజేశావు. కనుక తండ్రి, అలాంటి వారిలో మేము ఉండకుండా నీ బిడ్డలుగా, మంచివారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా, పవిత్రులుగా, తల్లిదండ్రులకు విధేయులుగానైనా ఉండేటట్లుగా నీ చిత్తానుసారంగా నడిచేవారుగా ప్రభు దీవించండి, అభివృద్ధిపరచండి. వాక్యం వింటున్న వారిలో ప్రభు ఏ అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లు దీవించండి. అందరినీ ప్రభు అభివృద్ధిపరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.